తెలుగు బిగ్ బాస్ సీజన్ 9కి సంబంధించిన అగ్ని పరీక్షకి సంబంధించి ప్రోమో అయితే ఈరోజు వచ్చింది. ఆ ప్రోమో చూసిన తర్వాత నిజంగా ఆ మాస్క్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో వాడు జడ్జెస్కి చుక్కలు చూపించాడు. అది చూసిన తర్వాత ఆత్రం ఆపుకోలేకపోతున్నాను భయ్య, మామూలుగా లేదు ప్రోమో మాత్రం. నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, రోజుకో ప్రోమో రిలీజ్ చేస్తున్నాడు బిగ్ బాస్ గాడు. ఆ ప్రోమో చూసిన తర్వాత రోజుకో హింట్ ఇస్తున్నాడు. నిన్న వచ్చేసి ప్రతి ఒక్క కంటెస్టెంట్ కాల్ మీద పడ్డాడు. ఈ రోజు వచ్చిన కంటెస్టెంట్ మాస్క్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో ఆడు మాత్రం జడ్జెస్ని మండాటాడాడు. చూస్తే నిజంగా పిచ్చెక్కిపోద్ది. మీరు ఆల్రెడీ చూసింటే కామెంట్ చేయండి. అండ్ నేను ఆ ప్రోమో చూసిన తర్వాత నాకేమనిపించింది, అలాగే జడ్జెస్ ఏమన్నారు, మాస్క్ మ్యాన్ ఏమన్నాడు, ఫైనల్గా దానిపైన ఆ ప్రోమో పైన మన రివ్యూ ఏంటి అని చాలా క్లారిటీగా చెప్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో చివరి వరకు చూడండి. అయితే ఎప్పటి వరకు ఒక లెక్క, ఎప్పటి నుంచి ఒక లెక్క. ఈ రోజు ప్రోమో చూసిన తర్వాత మాస్క్ మ్యాన్ ఎవడైతే ఉన్నాడో వాడు మామూలుగా చుక్కలు చూపించలేదు, ఒక్కొక్క జడ్జెస్ని మండాటాడాడు. మాస్క్ మ్యాన్ పేరు వచ్చేసి హరీష్, అలాగే స్వీట్ నేమ్ వచ్చేసి హృదయ మానవ్, అంటే హృదయం ఉన్న మానవుడు అని నవదీప్కి చెప్తాడు. నవదీప్ అంటాడు, అంటే మాకు హృదయాలు లేవా అంటే అది మీకు తెలియాలి అని అంటాడు. చాలా ర్యాష్గా ఆన్సర్ ఇస్తాడు. అది చూసిన తర్వాత స్క్రిప్టా లేకపోతే ఒరిజినలా అనే డౌట్ అయితే అందరికీ వస్తుంది. అండ్ నాకు తెలిసి ఇది ఒరిజినల్ అనిపించింది. అండ్ దాని తర్వాత మాస్క్ మ్యాన్ ఏమంటాడంటే, బిందు మాధవ్కి 3 minutesలో నన్ను జడ్జ్ చేయలేరు అంటే మేము జడ్జ్ చేసిన నాయన అంటే, మీరు జడ్జ్ చేసే కరెక్టే, 3 minutesలో జడ్జ్ చేయాలంటే మీరు దేవుళ్ళు అయి ఉండాలి అనగానే బిందు మాధవ్కి ఫ్యూజ్లు ఎగిరిపోతాయి. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, బిందు మాధవ్తో ఎవరు మాట్లాడలేరు అనే విషయాన్ని ప్రజెంట్ కొట్టిపారేస్తున్నాను. ఎందుకంటే సరైన మాస్క్ మ్యాన్ వచ్చాడు. ఇతను కానీ బిగ్ బాస్లోకి వెళ్తే మామూలుగా ఉండదు. అండ్ బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎవడైనా గొడవ పడతాడు, ఫ్రెండ్షిప్ చేస్తాడు, లవ్ చేస్తాడు, ఏదో ఒక కాంట్రవర్సీ చేస్తాడు. కానీ సెలక్షన్ ప్రాసెస్లో మాత్రం ఎంత కాంట్రవర్సీ చేసిన వాడిని మన మాస్క్ మ్యాన్నే చూస్తున్నాను ఫస్ట్ టైం. అండ్ అలాగే మన ఇంకో జడ్జి ఎవరంటే చాక్లెట్ బాయ్ అభిజిత్కి కూడా మన మాస్క్ మ్యాన్ కౌంటర్ మామూలుగా వేయడు. అండ్ ఫైనల్గా ఆ ప్రోమో చివరిలో మన బిందు మాధవి మాస్క్ మ్యాన్కి లోజర్ అని ఒక బోర్డు వేస్తుంది మెడలో. అండ్ దాని తర్వాత నీ ఫేస్ చూపించి పుణ్యం కట్టుకోరా నాయన అని మన బిందు మాధవి కూడా వేడుకుంటుంది. దాని తర్వాత ఓవరాల్గా ఈ ప్రోమో చూసిన తర్వాత కొంతమంది స్క్రిప్టెడ్ అంటున్నారు, ఇంకొంతమంది చాలా నేచురల్గా ఉంది అంటున్నారు, ఇంకొంతమంది మన మాస్క్ మ్యాన్ బలుపు చూపిస్తున్నాడు అని అంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసినంత వరకు ఇలాంటి వ్యక్తి బిగ్ బాస్కి వస్తే మాత్రం మామూలుగా ఉండదు టీఆర్పీ రేటింగ్. సో ఇది అసలు విషయం. ఆ ప్రోమోపై మీ ఒపీనియన్ ఏంటో కూడా కామెంట్ చేయండి.